వచ్చాడా? వచ్చేస్తున్నా. అయితే ఆగుతాం పర్లేదు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున ఈ రోజున ఈ సమావేశంలో మాతో పాటుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గంటా స్వరూపాదేవి గారు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అయినటువంటి జామి సత్యనారాయణ గారు, తేజమూర్తుల నరసింహమూర్తి గారు, వైవిడి ప్రసాద్ గారు, జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఉపాధ్యక్షుడైనటువంటి దాసరి గురునాథరావు గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి షేక్ బాషాలిమ్రా గారు, జనసేన పార్టీ నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్ గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, పిఠాపురం నియోజకవర్గంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపూడి రాజా పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలకి మా యొక్క నిరసన తెలియజేస్తూ, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని లెఫ్ట్ రైట్ లెక్క తంతే భీమవరం గాజువాక నుంచి వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో పడ్డారని చెప్పి ఒకటి కామెంట్ చేయడం జరిగింది. మేము ఆయనకి సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. 2009 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి, 2014 రాజానగర నియోజకవర్గం నుంచి ఈ 2 నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తంతే ఇంట్లో ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు హీరో కాదు, సినిమాల్లోనే హీరో అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రాజకీయాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హీరోే. ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షుడిలాగా జగన్మోహన్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీని అడాప్ట్ చేసుకుని ఆ పార్టీకి మీరు వెన్నుపోటు పడిచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు నడుపుతూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే కనుక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం చెందిన తర్వాత అదే కుటుంబం నుంచి ఒక పార్టీ పెట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి, లేదా ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉండాలి. ఆ రెండు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పార్టీని ఏర్పాటు చేయటం, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజానికం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జనసేన పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి నిజమైన హీరోగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి కూడా వెన్నుదన్నుగా నిలిచి అఖండమైన మెజార్టీతో గెలిపించే విధంగా ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన వేసినటువంటి అడుగులు కానీ ప్రజలు ఆమోదించారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మీ జగన్మోహన్ రెడ్డి తను ఎన్నికలకు ముందు తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ నల్లధనాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీ ముసుగులో ఈ రాష్ట్ర ప్రజానికానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసిన అన్యాయం ఏటో మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రాష్ట్రం దాటి వెళ్ళాలంటే
కోర్టు అనుమతి ఇస్తే గానీ దేశం దాటి వెళ్ళడానికి అనుమతి లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం కానీ 2019లో ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో రాష్ట్ర ప్రజలు గమనించి మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలనేటువంటి ఒక కారణంతో 2024 ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం చెప్పారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధిని మర్చిపోరని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 42 కోట్లతో రోడ్లకి ప్రత్యేకమైన అనుమతులు తీసుకురావడమే కాకుండా 21 కోట్లతో సీసీ రోడ్లు, 11 కోట్లతో బీటీ రోడ్లు, ₹1 కోటి ఆర్ఎండ్బి రోడ్లు, 30 కిలోమీటర్లు సీసీ రోడ్లు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద నిర్మించి రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో 2వ స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే 4 కోట్లతో శుద్ధగడ్డపై గొల్లప్రోలు నుంచి ఈబీసీ వంతెన, 36 కోట్ల రూపాయలతో 100 పడకల అటువంటి ఆసుపత్రిని నిర్మించడం, వాటితో పాటు 4 కోట్ల రూపాయలతో గొల్లపురి అభివృద్ధి కార్యక్రమాలకి, జగ్గాయి చెరువు పాత ఇళ్ల కాలనీ అభివృద్ధికి 3 కోట్లు, పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు, ఉప్పాడ కొత్తపల్లిలో 2 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపానికి నిర్మాణం చేయడం, 5 కోట్ల రూపాయలతో 500 గోకులాలను ఏర్పాటు చేయడం, పిఠాపురంలో నగర వనం మీద 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం, పాఠశాల భవన ప్రహరీ గోడ నిర్మాణం కోసం 3 కోట్లు, పాఠశాల అదనపు భవన నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలని ఆయన ఆ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన నిధులు తీసుకురావడమే కాకుండా నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఒక 10 మంది టీంని ఏర్పాటు చేయడం, ఒక ఇన్ఛార్జ్, టెక్నికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని వారికి దృష్టికి తీసుకువెళ్ళడం, వారు ఇమీడియట్ గా దాని మీద స్పందించి రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా తయారు చేయడం కోసం అవిశ్రాంతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానితో పాటు ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలపై ఏదైతే ఉన్నాయో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేయించి గిన్నీస్ బుక్ లో ఎక్కినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా 4,500 కోట్ల రూపాయలతో 30,000 గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 15వ ఆర్థిక సంఘం నుంచి 750 కోట్ల రూపాయలని పంచాయతీలు నేరుగా జమ చేశారు. ఆర్థిక సంఘం నిధుల్ని గత ప్రభుత్వం ఏ రకంగా భ్రష్టు పట్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ శాఖల్లో కూడా జవాబుదారీతనం ఉండే విధంగా సోషల్ ఆడిట్ ని, అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా, సర్పంచుల ద్వారా పర్యవేక్షించే విధంగా, గ్రాంట్ ఎంత వస్తుంది, ఏ రోడ్డు ఎలా వేస్తూ ఉన్నారని తెలుసుకునే విధంగా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఏదైతే ఆగస్టు 15కి గతంలో జెండా పండుగ కూడా నిధులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వంలో ఆగస్టు 15 చేయాలంటే కూడా నిధులకి సర్పంచులు ఎత్తుకునేటువంటి పరిస్థితి. దాన్ని రూపుమాపడం కోసం చిన్న పంచాయతీలకి 150 రూపాయలు ఉన్నటువంటి పంచాయతీలకి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 25,000 రూపాయలు జెండా పండుగకి కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా జక్కంపూడి రాజా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కీములు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేరు మీద కానీ, వాళ్ళ నాన్న అయినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానీ పథకాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వం అయితే, మరి అదే పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క పేర్ల మీద పథకాలను పెట్టేటువంటి చరిత్ర మన ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి యొక్క భోజన పథకం అని,
స్కూల్లో యూనిఫామ్ ఇచ్చేదానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క వారి పేరు మీద ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం కానీ, వాటితో పాటు పంచాయతీల్లో ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో డోలీ రహిత పంచాయతీలను ఏర్పాటు చేయాలనేటువంటి భాగంగా ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణం చేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, ఇవాళ గిరిజన గ్రామాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ చూసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ నాయకుడు వెళ్ళని చోట కూడా రాష్ట్ర డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ కానీ వ్యతిరేకించి వద్దు అని చెప్పినా కూడా, హెచ్చరించినా కూడా ధైర్యంగా ప్రజల కోసం ఆ గ్రామాల్లో పర్యటన చేస్తూ అక్కడ స్థానికమైనటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కనుక్కొని వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీటితో పాటుగా గత ప్రభుత్వంలో జల జీవన మిషన్ ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ ని వేరే పథకాలకి నిధులు మళ్ళించి కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు కూడా ఆపితే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జల జీవన మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందే విధంగా అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, వాటిని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మరి మేము జక్కంపూడి రాజాని అడుగుతా ఉన్నాం, ఇవన్నీ మీకు ప్రభుత్వంలో ఈ గత సంవత్సరం నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో మేము చేస్తున్నటువంటి ఈ పథకాలు మీకు కనపడతలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన సినిమాల్లో హీరో తప్పితే రాజకీయాలు హీరో కాదని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోని. ఆయన ఎందుకు హీరో అంటే ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దేశం మొత్తం మీద ఏ నాయకుడు ఇవ్వని విధంగా ఆయన సొంత నిధుల నుంచి 30 కోట్ల రూపాయల్ని ప్రతి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చే విధంగా కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన నిజాయితీ కానీ, నీతి కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా ఆయన కాలి గోటు కూడా సరిపోరని చెప్పి మేము జక్కంపూడి రాజా గారికి తెలియజేపరుస్తూ ఉన్నాం. ఆయన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఫండ్స్ ఇవ్వడంలో కానీ, ఆ ఫండ్స్ లేకపోతే అప్పులు చేసి ఇవ్వడంలో కానీ, ఇవాళకి కూడా సినిమాలను వ్యాక్ చేస్తూ ఆ వచ్చే పారితోషికాన్ని ప్రజా సమస్యలపై ఖర్చు పెడుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జక్కంపూడి రాజా గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, రాజకీయాల్లో వ్యక్తిత్వం మాట ఎంత ప్రధానమైందో మీకు తెలుసు. మరి మీరు గతంలో రాజానగరం నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మా అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారి మీద కంటే కూడా మీ మీద ఒక్క ఓటు కనుక ఎక్కువ వస్తే మీరు రాజకీయాల నుంచి విరమించుకుంటారని చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం, మరి అదే బత్తుల బలరామకృష్ణ గారు మీ మీద 30,000 ఓట్లు మెజార్టీతో గెలిచారు కదా, మరి మీరు రాజకీయాల నుంచి ఎందుకు విరమించలేదేమని మేము సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. మీరు 2009లో కానీ 2014లో కానీ ఘోర పరాజయం పొందిన తర్వాత 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాజానగరం నియోజకవర్గంలో మీరు ప్రతి గడపకి మీ తమ్ముడు కానీ, మీరు కానీ, మీ అమ్మగారు కానీ మాకు ఇది లైఫ్ అండ్ డెత్ విషయం, మా కుటుంబానికి ఇది సాగుబోతుగా లాంటి ఎలక్షను, మీరు ఖచ్చితంగా ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరి బ్రతిమాలుకొని అడుక్కుంటే కనుక 2019లో మీకు రాజానగరం ప్రజలు పట్టం కట్టారు. అదే రాజానగరం ప్రజలు 2024కు వచ్చేటప్పటికి మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, మీరు చేసినటువంటి గంజాయి మీద, మాదక ద్రవ్యాల మీద, క్రికెట్ బెట్టింగ్ మీద వారికి పూర్తిగా అవగాహన వచ్చి 2024 ఎన్నికల్లో ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా పోటీ చేసినటువంటి బత్తుల బలరామకృష్ణని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించారని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మీరు నిజంగా మీకు రాజకీయాల్లో మళ్ళీ గెలవాలని కానీ పోటీ చేయాలని కానీ ఉద్దేశం ఉంటే కనుక నిర్మాణాత్మకమైనటువంటి సమస్యల మీద మేము మాట్లాడితే హుందాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిపై కనుక మీరు మరొకసారి అన్పార్లమెంటరీగా మాట్లాడినా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా చాలా గట్టిగా మేము వదిలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మాతో పాటు ఇప్పుడు సోదరి గంట స్వరూప గారిని, రాజమండ్రి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ కి విచ్చేసినటువంటి మా జనసేన సోదరులకి, నాయకులకి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ,
నిన్న పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారండి. ఆయన్ని ప్రజలు 2 చోట్ల తంతే ఆయన పిఠాపురంలో గెలిచారు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మరి మీ తల్లిగారు అయినటువంటి విజయలక్ష్మి గారు 2009లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ప్రజలు అక్కడ లెఫ్ట్ లెగ్ తో తంతే వచ్చి రాజానగరంలో పడ్డారు. అక్కడ కూడా 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు అక్కడ లెఫ్ట్ రైట్ కూడా తంతే సైలెంట్ గా ఉన్నారు. ఆ సింపతిని అడ్డం పెట్టుకుని 2019 ఎలక్షన్స్ లోకి వచ్చేసరికి మా బిడ్డమ్మ మీ అందరికి బిడ్డగా నిలుస్తాడని చెప్పి మీ అమ్మగారి ఇంటింటికి తిరిగి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి యొక్క చావుని అడ్డం పెట్టుకుని సింపతితో పాదయాత్ర అని చెప్పేసి ఆయన తిరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింపతి వర్కౌట్ అయ్యి 2019 ఎలక్షన్స్ లో మీరు గెలవడం జరిగింది. మరి 2 టర్ములు మీ తల్లిగారు ఓడిపోయారు కదా, మరి దానికేం సమాధానం చెప్తారు? రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సర్వసహజం, సర్వసాధారణం. మరి ఒక్కసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి 2వసారి పోటీ చేస్తేనే అప్పటికే 151 సీట్లు గెలిచి మీరు రాష్ట్రంలో మెజారిటీ పార్టీగా అవతరించిన మిమ్మల్ని 11 సీట్లకు కూర్చోబెట్టారు కదా. ఒకసారి ఓడిపోయిన తర్వాత 2వసారి గెలిస్తేనే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? 2019 ఎలక్షన్స్ లో మీరు గెలిచిన తర్వాత మీరు నియోజకవర్గానికి ఏం చేశారు? రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు, కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయారు కదా. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకు ఒక 10 యాక్సిడెంట్ కేసులు వస్తే అందులో సగం యాక్సిడెంట్ కేసులు రాజానగరం నియోజకవర్గం నుంచి వచ్చాయి. ఎందుకు అంటే రోడ్లు సరిగా లేక బైక్ స్కిడ్లు అవడాలు, కార్ యాక్సిడెంట్లు అవ్వడం, ఎంతో మంది నిత్యం ఎంతో మంది వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రాజానగరం నియోజకవర్గంలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చేది. మరి అవన్నీ మీరు మర్చిపోయారా? అవన్నిటినీ కదా దృష్టిలో పెట్టుకుని ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. మరి మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో కార్ని అడ్డంగా షాపింగ్ కాంప్లెక్స్ ముందర నిలబెడితే అక్కడ మరి పోలీసులు మీ మీద చిత్తుగా తీసుకున్నటువంటి యాక్షన్ ని మీరు మర్చిపోయారా? వాటన్నిటినీ మర్చిపోయి ఈ రోజు ఈ విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వెంటనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వెంటనే మద్దతు ఇచ్చారు కదా. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనడైనటువంటి మీకు ఏ విధమైన ప్రయారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? ఒక కాపు కార్పొరేషన్ కి చైర్మన్ గా చేశారు. మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు ఎంతమంది కాపులకు లోన్లు ఇప్పించారు? ఎంతమంది కాపు విద్యార్థుల్ని విదేశీ యానం కింద ఎంతమంది విద్యార్థులు మీరు విదేశాలకు పంపించారు? ఎంతమంది కాపు మహిళలకి కానీ అలాగే యువత బిజినెస్లు పెట్టుకునేటువంటి యువతకి కానీ మీరు ఎంతమంది కాపులకి లోన్లు ఇప్పించగలిగారు? ఏమీ చేయలేకపోయారు. మీరే పలువురు దగ్గర బాధను వ్యక్తం చేసుకుంటా ఉండేవారంట, కాపు కార్పొరేషన్ కే పరిమితం చేశారు అని చెప్పేసి. మీ సోదరుడు జక్కంపూడి గణేష్ గారు కూడా ఇక్కడ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి బహిరంగ సభలో కనీసం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు కూడా తలవకపోతే జక్కంపూడి గణేష్ గారు కూడా బాధపడ్డారు అని చెప్పేసి మీరే పలువురు దగ్గర ప్రస్తావించినట్లుగా తెలుసు. మరి అటువంటి విలువ లేని ఒక పార్టీలో ఉన్నటువంటి మీరు మీ విలువని దిగజార్చుకునే విధంగా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కాపుల్లో 2 నాయకులు ఉన్నారు, వంగవీటి రంగా గారు, ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు ఒక కాపుకి సంబంధించినటువంటి వ్యక్తి కాదైన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశా జ్యోతి. ఆయన్ని కేవలం ఒక కాపు కులానికి మాత్రం ఆయన పరిమితం చేయకండి. అలాగే ఒక ముద్రగడ పద్మనాభం గారు, ఆయన అసలు కాపే కాదు, నేను రెడ్డి అని చెప్పేసి ఆయన పేరు కూడా మార్చుకున్నారు. ఆయన కాపుల్లో మీరు మళ్ళీ కలపకండి, ఆయన పద్మనాభ రెడ్డి గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మీరు కాపులు అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున కూడా ఆయన నేను కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని ఏ రోజున కూడా చెప్పుకోలే. ఆయన అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తిని, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రతినిధిని అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు.
మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతిష్టతని దిగజార్చడం కోసం ఒక కులానికి పరిమితం చేస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. అలాగే జక్కంపూడి రాజా గారు, మీ నాయకుడు సొంత తల్లిని చెల్లినే ఆయన పట్టించుకోనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మాటలు నమ్మి ఈ రోజున మీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా మీకు రాజకీయంగా బాగుంటుంది అని అనుకుంటున్నారేమో, కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కానీ మీ యొక్క ప్రతిష్టను మీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఇందాక మా నాయకులు వై శ్రీనివాస్ గారు అన్నట్లుగా మరి బత్తుల బలరామకృష్ణ గారి కన్నా ఒక్క ఓటు, బత్తుల బలరామకృష్ణ నాకన్నా ఒక్క ఓటు అధికంగా తెచ్చుకుంటే మరి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు కదా. మరి ఇప్పటి వరకు మరి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోలేదు? మరి ఇందాక మీరు ముద్రగడ పద్మనాభం గారి గురించి ప్రస్తావించారు కదా. ఆయన ఏం చేశారు అంటే, పద్మనాభ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను రెడ్డి అని పేరు మార్చుకుంటా అన్నారు కదా. ఆయన మాటను నిలబెట్టుకున్నట్లు మీ రోల్ మోడల్ అయినటువంటి పద్మనాభ రెడ్డి గారు ఆయన మాటను నిలబెట్టుకున్నట్లుగా మరి మీ మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా త్వరలోనే నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, ఇక మీదట మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునేలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరింత క్రమాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి రాజమండ్రిలో కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో కానీ వాళ్ళు సినిమా కానీ లేదా మెగా ఫ్యామిలీ రిలీజ్ ముందు రోజు మాకంటే ముందు అంటే అభిమానుల కంటే ముందే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళి షోలు కానీ టిక్కెట్లు కానీ అడుక్కునేటువంటి పరిస్థితి. ఏంటంటే ఆ టిక్కెట్ అనేది చిరంజీవి గారి సినిమాకి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కానీ టిక్కెట్లు ఇవ్వకపోతే వీళ్ళ వెనకాల ఎవరైతే తిరుగుతూ ఉన్నారో కుర్రోళ్ళు వాళ్ళు కూడా వీళ్ళ వెనకాల ఉండరు అనేటువంటి ఒక భయంతో అభద్రతా భావంతో మేము మెగా ఫ్యామిలీకి చాలా విధేయులు, వాళ్ళ ఫ్యామిలీతో మేము ఎప్పుడు కలిసే ఉంటామని చెప్పి బ్యాక్ ఎండ్ లో అది చెప్తా ఉంటారు. రాజకీయ పరంగా వచ్చేటప్పుడు వీళ్ళు సర్వ్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారిపై విమర్శ చేస్తూ ఉంటారు. ఇదే నాయకులు మంగళగిరి ఆఫీసులో పార్టీలో జాయిన్ అవడం కోసం ఎవరెవరి ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు ఎందుకు ఆగిపోయి కూడా గమనించమని చెప్పి మేము ఈ రాజానగరం ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుతా ఉన్నాం. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుల్ని జనసేన పార్టీలో తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడడం లేదు కాబట్టి వీళ్ళు ఇంకా జనసేన పార్టీలో రాలేదు. ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ జిల్లాలో మొదటి జాయిన్ అవడానికి రెడీ ఉన్నటువంటి ఫ్యామిలీ ఈ జక్కమూడి ఫ్యామిలీ అని కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం. జక్కపూడి రాజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇవాళ జనసేన పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుండి మేము కౌంటర్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో మాదిరిగానే ఇంకా ఎవరో రాసిన స్క్రిప్టులు తీసుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని వాళ్ళు మీరు రాజకీయం చేద్దాం అనుకుంటే ఆ రోజులు చెల్లిపోయాయి. మీకు 2024లోనే మీ యొక్క ఆ యొక్క అంకానికి ప్రజల ముగింపు పలికారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీరు పిఠాపురం ఒక పార్టీ నాయకుడిగా పిఠాపురం వెళ్ళి పిఠాపురం నాకు అభివృద్ధి కనిపిస్తా లేదని మాట్లాడుతూ ఉన్నారు. పిఠాపురంలో మీరు ఒక ఏరియాకి వెళ్ళి ఆ టెంట్లో కారు అద్దాలు వేసుకొని టెంట్లో కూర్చుంటే మీకు అభివృద్ధి ఏం కనబడుతుంది? పిఠాపురం తిరిగి చూడండి, మీ పార్టీ నాయకుల యొక్క కనుసన్నలో బయటకు వచ్చి చూడండి, పిఠాపురం నగర వీధుల్లో తిరిగి చూడండి, ఏం జరిగింది అనేది ప్రజలు చెప్తారు. అంతే తప్ప సోకాల్డ్ ఎవరైతే రాజకీయ నిరుద్యోగులుగా చలామణి అవుతూ మీ వెనకాల మీరు స్పీచ్ ఇస్తుంటే మీ వెనకాల ఫ్లెక్స్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మాటలు పట్టుకొని ఇక్కడ ఏమీ లేదు ఏమీ జరుగుతలేదంటే యావత్ రాష్ట్రం కూడా దీన్ని చాలా హాస్యాస్పదంగా చూస్తా ఉంది. ముఖ్యంగా మీరు ఇవాళ పిఠాపురం వెళ్ళి ఒక నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు, మా పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీ అధ్యక్షుడు ఇవాళ పిఠాపురం అనే ఒక కాన్స్టిట్యున్సీని ఇవాళ దేశవ్యాప్తంగా పాపులర్ చేసినటువంటి ఒక గొప్ప ఎమ్మెల్యే గారిని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆయన ఒక కాన్స్టిట్యున్సీ పరిధి దాటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా తన సేవల్ని ఈ దేశ ప్రజలకు అందించడానికి సంసిద్ధమైన ఓ మహోన్నతమైన వ్యక్తి.
మీరు మీ రాజకీయ స్వలాభం కోసం, మీ ఫేమ్ కోసం పవన్ కళ్యాణ్ అనే పదజాలాన్ని, ఆ మాటని ఉచ్చరించి మీరు ఎంతకాలం రాజకీయం చేస్తారని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఢీకోవాలంటే పవన్ కళ్యాణ్ గారే అవసరం లేదు. మీరు ఏదైతే 2024 ఎలక్షన్ సాక్షిగా ఎక్కడైతే మీరు లెఫ్ట్ అండ్ రైట్ తంతే రాజమహేంద్ర వచ్చి కూర్చొని ఇవాళ మీరు ఇంటి దగ్గర కూర్చొని రాజకీయాలు చేస్తా ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, అక్కడ మైకి పట్టుకోండి, అక్కడ సమస్యల మీద గలం ఇప్పండి, అక్కడ మీరు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. తీసుకోవడానికి మా జనసేన పార్టీ ఎమ్మెల్యే, మా జనసేన పార్టీ నాయకుడైన శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మీరు అక్కడ ఆయనతోనే మాట్లాడలేరు, ఆయనతోనే పోటీ చేసి మీరు ఇచ్చేయలేరు. మీరు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానం అవ్వడం మన కర్మ అని మీరు అంటున్నారు. మీ కర్మ నిజమే, ఇది వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్న కర్మ. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఢీకుంటే జరిగే కర్మ అది ఇవాళ మీరు అనుభవిస్తా ఉన్నారు. కొత్తగా 29లో కూడా మీరు ఇదే కర్మ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే, మీరు ఇదే స్క్రిప్టులు చదవడానికి సిద్ధంగా ఉన్నట్టయితే, లేనిపోని అవంతాలు పవన్ కళ్యాణ్ పైన, కూటమి ప్రభుత్వం పైన కూడా ఇవ్వాలని మీకు చాలా సరదాగా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే కాదండి, కింద క్షేత్రస్థాయిలోని జన సైనికుడే మీకు సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు సభాముఖంగా ఈ యొక్క ప్రెస్ మీట్ సాక్షిగా తెలియజేసుకుంటూ, మీకు వారు రావడం ఇది దురదృష్టకరమైన అంశం. ముఖ్యంగా రాజా గారికి, నాన్నగారైన రామ్మోహన్ రావు గారికి రాజమహేంద్రవరంలో, ముఖ్యంగా రాష్ట్రంలో కూడా చాలా మంచి ఫేమ్ ఉంది. ఆ ఫేమ్ చెడగొట్టే విధంగా ఈ రకమైన చౌకవారి వ్యాఖ్యలు, అవాకులు చవాకులు చేసి రాజకీయం చేస్తే మనకున్న ప్రతిష్ట కూడా దిగజారే అవకాశం ఉంది. కానీ ఒక రాజమహేంద్ర వాసుడిగా జక్కంపూడి గారికి ముఖ్యంగా చివరిగా చెప్పే విషయం ఏంటంటే, రాజకీయంగా కూటమిలో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన విధానంలో కానీ ఏదైనా లోపాలు ఉన్నట్టయితే, సంవత్సర కాలం వారి యొక్క పాలనలో ఏదైనా చేసిన ఇది చేశారు, ఇది తప్పు అని మీరు నిరూపించగలిగినట్లయితే వాటికి సమాధానం చెప్పడానికి కానీ, ఒకవేళ నిజంగా తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోవడానికి కానీ మా నాయకుడి దగ్గర నుండి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఇవాళ మన చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పి మీరు ఏ రకంగా పడితే ఆ రకంగా మీరు మాట్లాడితే దానికి సమాధానం కౌంటర్ కూడా అంతే బలంగా ఇవ్వడానికి కూడా ఇవాళ జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.